మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఇది ఎలా నడుస్తుందో తెలుసుకోవాలనుందా? దానికి సమాధానం ఒక కథలో దాగి ఉంది. కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద నిజాలు ఇలాంటి చిన్న చిన్న కథల రూపంలోనే మనకు అర్థమవుతాయి. మనమిప్పుడు అలాంటి ఒక కథనే వినబోతున్నాం. ఈ కథలో మనకు పరిచయమయ్యే వ్యక్తి పేరు ఫాబియన్. అతను ఒక స్వర్ణకారుడు. చేతినిండా పని, నైపుణ్యానికి కొదవలేదు, అద్భుతమైన ఆభరణాలు, అలంకార వస్తువులు చేసేవాడు. కానీ అతని ఆశయాలు అంతకంటే పెద్దవి. రోజూ బ్రతకడం కోసం పనిచేయడం అది అతనికి నచ్చలేదు. ఏదో అసంతృప్తి. అతని మదిలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన మొత్తం ప్రపంచాన్నే మార్చేబోతోందని బహుశా అప్పుడతనిక్కూడా తెలీదేమో. ఫాబియన్ కథలోకి వెళ్లే ముందు ఆనాటి ప్రపంచం ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. అప్పట్లో తరతరాలుగా వస్తుమార్పిడీ పద్ధతే అమల్లో ఉండేది. చాలా సరళమైన పద్ధతి. ఎవరికి కావాల్సినవి వాళ్లు పండించుకునేవాళ్లు, లేదా ఏదో ఒక పనిలో నైపుణ్యం సంపాదించేవాళ్లు. తమ దగ్గర ఎక్కువగా ఉన్నదాన్ని ఇతరుల దగ్గర ఎక్కువగా ఉన్నవాటితో మార్చుకునేవాళ్లు. అంతా చాలా సహజంగా జరిగిపోయేది. మొదట్లో ఆ సంతలన్నీ స్నేహానికి, పలకరింపులకు వేదికలుగా ఉండేవి. కాని రోజులు గడిచే కొద్దీ, జనాభా పెరిగే కొద్దీ పరిస్థితులు మారాయి. ప్రతి మార్పిడి ఒక పెద్ద గొడవలా తయారయ్యింది. ఎంతకీ తెగేది కాదు. ఆలోచించండి, ఒక కత్తి కావాలంటే ఎన్ని మొక్కజొన్న బుట్టలివ్వాలి? ఒక ఆవు విలువ ఎంత? ఒక బండితో సమానమా కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేది కాదు. దీంతో అంతా గందరగోళం. ఏదోకటి చెయ్యాలి, ఒక మంచి పద్ధతి కావాలి అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ గందరగోళం మధ్యలోనే ఫాబియన్ ముందుకొచ్చాడు. అందరి సమస్యలకు తన దగ్గర ఒక పరిష్కారం ఉంది అని ప్రకటించాడు. అతని మాట వినగానే ఊరి ప్రజలందరూ ఆసక్తిగా, ఆశగా అతని చుట్టూ చేరారు. అక్కడ ఆ సమావేశంలో అతను ఒక కొత్త పదాన్ని పరిచయం చేశాడు: డబ్బు. ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఫాబియన్ ప్రజలకు ఇలా వివరించడం మొదలుపెట్టాడు. చూడండి, నేను నగలు చేయడానికి బంగారం వాడతాను. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎప్పటికీ పాడవదు, తుప్పుబట్టదు, అరిగిపోదు. నేను ఇదే బంగారంతో చిన్న చిన్న నాణ్యాలను తయారుచేస్తాను. ప్రతి నాణ్యానికి ఒక పేరు పెడదాం, డాలరని పిలుదాం. అంతేకాదు, ఈ వ్యవస్థకు ఒక నమ్మకం, ఒక అధికారికత ఉండటానికి కేవలం ప్రభుత్వ ముద్ర ఉన్న నాణ్యాలనే వాడుదాం అని కూడా సూచించాడు. ఆ కొత్త పద్ధతి అద్భుతంగా పనిచేసింది. ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా. ఇప్పుడు ప్రతి వస్తువు విలువను నాణేళ్లలో చెప్పడం చాలా తేలికైపోయింది. దీనికే వాళ్లు ధర అని పేరు పెట్టుకున్నారు. ఇక గొడవల్లేవు, వాదనల్లేవు. నిజమైన పోటీ మొదలైంది. ప్రజల జీవన ప్రమాణాలు అమాంతం పెరిగాయి. కొన్నాళ్లకు డబ్బులేని ఆ పాత రోజులెలా ఉండేవో గుర్తు చేసుకోవడం కూడా వాళ్లకు కష్టమనిపించింది. అంతలా మారిపోయింది వాళ్ల జీవితం. అంతా సాఫీగా సాగిపోతున్నట్టే అనిపించింది. కాని ఈ కథలో అసలైన మలుపు ఇప్పుడే రాబోతుంది. ఎవ్వరూ ఊహించని ఒక మలుపు. వాళ్ల భవిష్యత్తును, కథ గమనాన్ని శాశ్వతంగా మార్చేబోయే ఒక మలుపు. అప్పుడు ప్రజలు ఫాబియన్ను అడిగారు: ఇంత మంచి పద్ధతిని మాకు పరిచయం చేశావు, మరి దీనికి బదులుగా నీకేం కావాలి? నీకేం లాభం? చూడ్డానికి చాలా మామూలు ప్రశ్నలా ఉంది కదూ. కాని ఈ ప్రశ్న తర్వాత కథ ఉత్కంఠగా మారింది. ఆ సమాధానం కోసం అంతా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఫేబియన్ సమాధానం చాలా నిరాడంబరంగా ఉంది, కాని దానిలో చాలా శక్తి ఉంది. అతను ఇలా అన్నాడు: నేను కూడా ఒక సేవ చేస్తున్నాను కదా, సో నా కష్టానికి ప్రతిఫలం ఉండాలి. మీరు నా దగ్గర తీసుకున్న ప్రతి 100 నాణ్యాలకు ఏడాది తర్వాత 105 నాణ్యాలు తిరిగివ్వాలి. ఆ అదనంగా ఇచ్చే 5 నాణ్యాలే నా రుసుము. దీనికి నేను పెట్టిన పేరు వడ్డీ. ఏడాది గడిచింది. అప్పుడు ఒక కఠినమైన నిజం అందరికీ అర్థమైంది. 105 నాణేలు తిరిగి చెల్లించగలిగింది కేవలం కొద్దిమందే. చాలామంది చెల్లించలేకపోయారు. ఎందుకు? ఆలోచించండి. ఫాబియన్ ఇచ్చింది 100 నాణేలే కదా. మరి ఆ అదనపు 5 నాణేలు ఎక్కడ్నించొస్తాయి? అవి ఎప్పుడూ సృష్టించబడనేలేదు. చరిత్రలో మొదటిసారిగా ప్రజలు తీర్చలేని అప్పు అనే ఒక ఊబిలో కూరుకుపోయారు. ఈ సంఘటన తరువాత సంపద అనే పదానికి అర్థమే మారిపోవడం మొదలైంది. ఇకపై సంపద అంటే చేతిలో పట్టుకునే బంగారం కాదు, అది కంటికి కనిపించని, కాని అంతకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన ఒక ఆలోచనగా, ఒక భావనగా రూపాంతరం చెందింది. ప్రజలు ఏం చేశారంటే
తమ దగ్గరున్న బంగారు నాణేలను దొంగల భయం లేకుండా ఫాబియన్ దగ్గరే భద్రంగా దాచుకోవడం మొదలుపెట్టారు. దానికి బదులుగా అతనొక కాగితం మీద రసీదు రాసిచ్చేవాడు. కొన్నాళ్లకేమైందంటే వ్యాపారంలో బంగారం బదులు ఆ కాగితపు రసీదులే ఒకరి చేతినుంచి ఇంకొకరి చేతికి మారడం మొదలైంది. ఆ కాగితం ముక్కకు కూడా బంగారం అంతే విలువుందని ప్రజలు పూర్తిగా నమ్మేశారు. ఇక్కడే ఫేబియన్ ఒక విషయాన్ని పసిగట్టాడు. తన దగ్గర దాచుకున్న బంగారాన్ని, దాన్ని దాచుకున్నవాళ్లు చాలా అరుదుగా మాత్రమే తిరిగి అడుగుతున్నారని గమనించాడు. అప్పుడే అతనికొక ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. ఈ బంగారం నాది కాకపోవచ్చు, కానీ ఇది నా దగ్గరే ఉంది కదా, అంటే ఈ బంగారం మీద నేను రుణాలివ్వొచ్చు అనుకున్నదే తడవుగా కేవలం కాగితం మీద రసీదులు రాసిస్తూ తన దగ్గర నిజంగా ఉన్న బంగారం కంటే ఎన్నో రెట్ల ఎక్కువ డబ్బును అప్పుగా ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే అతని ఏమీ లేకుండా శూన్యం నుంచి డబ్బును సృష్టిస్తున్నాడు, మరి దానిమీద వడ్డీ కూడా వసూలు చేస్తున్నాడు. ప్రజల దృష్టిలో సంపదంటే ఫేబియన్ ఖజానాలో మెరిసిపోతున్న బంగారం. కాని అసలు నిజం అది కాదు. సంపదనేది ఇప్పుడు కేవలం అతని లెక్కల పుస్తకంలో ఉన్న ఒక అంక అంతే. అసలు యజమానులందరూ ఒకేసారి వచ్చి తమ బంగారం తమకు కావాలని అడగనంత వరకు ఈ మాయాజాలం సురక్షితంగానే ఉంటుంది. చాలా తెలివిగా కనిపిస్తున్న ఈ కొత్త ఆర్థిక పద్ధతిలో పునాదుల్లోనే ఒక పెద్ద లోపముంది. దాన్ని ఎవరూ పరిష్కరించలేరు. ఆ లోపమే ఇప్పుడు మొత్తం వ్యవస్థను కూల్చేసే ప్రమాదాన్ని సృష్టించింది. ఏంటా లోపం? చూద్దాం. అప్పుడు ఊర్లో ఒక ఆలోచనాపరుడు ఫాబియన్ను సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. అతనన్నాడు, మీరిచ్చేదేమో $100, కాని తిరిగి అడిగేది 105. మొత్తం చలామణిలో ఉన్నదే $100 అయినప్పుడు అసలు ఉనికిలోనే లేని ఆ అదనుపు $5లను ప్రజలు ఎలా చెల్లించగలరు? ఇదే ఈ వ్యవస్థ గుండెలో ఉన్న అసలు సమస్య. దీనికి సమాధానం లేదు. దీన్నే ఇంకా తేలిగ్గా అర్థం చేసుకుందాం. ఊరిలో ఇద్దరే వ్యాపారులు ఉన్నారనుకుందాం. ఇద్దరూ ఫాబియన్ దగ్గర $100 చొప్పున అప్పు తీసుకున్నారు. అంటే ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బెంతా? $200. కాని వడ్డీతో కలిపి వాళ్ళిద్దరూ తిరిగి చెల్లించాల్సింది $210. మరి ఆ అదనపు $10 ఎక్కడినుంచొస్తే? అవి ఎప్పుడూ సృష్టించబడలేదు, కాబట్టి వాటిని చెల్లించడం అసాధ్యం. దీని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. వడ్డీ కట్టడానికి కావలసిన డబ్బు అసలు వ్యవస్థలోనే లేనప్పుడు ఎవరో ఒకరు ఓడిపోక తప్పదు. ఒకరు అప్పు తీర్చగలిగారంటే దాని అర్థం మరొకరు తమ ఆస్తిని కోల్పోయారని. అంటే ఒకరి గెలుపు ఇంకొకరి ఓటమి మీద ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బు కోసం ఒకరితో ఒకరు నిరంతరం పోరాడుకునే ఒక యుద్ధాన్ని పుట్టించింది. ఈ తీర్చలేని అప్పు అనే పునాదిమీద కట్టిన వ్యవస్థ చివరికి సమాజాన్ని ఎలా మార్చేసింది, అధికారమంతా కొద్దిమంది చేతుల్లోకి ఎలా వెళ్ళిపోయింది ఇప్పుడు చూద్దాం. దేశమంతటా కష్టాలు, పేదరికం పెరిగిపోయాయి. ప్రజలు తమ కష్టాలకు కారణం ఏంటా అని వెతకడం మొదలుపెట్టారు. యజమానులు కార్మికుల వల్లే నష్టాలు అంటారు, కార్మికులు యజమానులను తిడతారు. ఇలా ఒకరిమీద ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు. కాని డబ్బు కొరతకు అస్సలు కారణమైన ఆ వ్యవస్థను మాత్రం ఎవ్వరూ ప్రశ్నించలేదు. వాళ్ల కోపం, ఆవేశమంతా వాళ్ల తోటి మనుషుల మీదే చూపించారు. ఇదే గందరగోళంలో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. వాళ్లు గంటల తరబడి సమస్యల గురించి వాదించుకునేవాళ్లు, కాని సమస్య యొక్క లక్షణాల గురించి మాత్రమే మాట్లాడేవాళ్లు. అసలు మూల కారణమైన ఆ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజకీయాల గొడవలో అసలు సమస్య మరుగున పడిపోయింది. ప్రజల దృష్టిని విజయవంతంగా పక్కకు మళ్లించారు. తమ పట్టును మరింత బిగించడానికి ఫాబియన్, అతన్నిలాంటివాళ్లు సమాచారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. వార్తాపత్రికలను కొనేశారు, రేడియో, టీవీ స్టేషన్లను కొనేశారు. ఇక అప్పట్నుంచి ప్రజలు ఏమాలోచించాలి, దేన్ని నమ్మాలి, ఎవరిని ఇష్టపడాలి, ఎవరిని ద్వేషించాలి అన్నీ వాళ్లే నిర్ణయించడం మొదలుపెట్టారు. ఒక మనిషి తన జీవితాంతం కూర్చుని తిన్నా తరగనంత సంపద ఉన్నప్పుడు అతనికింక ఏం కావాలి? సమాధానం ఒక్కటే: అధికారం. డబ్బు కాదు, సుఖం కాదు, అధికారం. ఇతర మనుషులను, వాళ్ల జీవితాలను శాసించాలనే స్వచ్ఛమైన అధికారం. ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఉన్న అసలైన ప్రేరణ ఇదే. మనం విన్నదే ఒక కథే కావచ్చు, కాని ఇది మన ఆర్థిక వ్యవస్థ గుండెలో ఉన్న ఒక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. పురోగతికి, అభివృద్ధికి వెల అప్పు, వడ్డీ అయినప్పుడు నిరంతరం పెరిగిపోతున్న ఈ అప్పును ఎవరు తీరుస్తున్నారు? మరి చివరికి ఈ భూమి ఎవరి సొంతమవుతోంది?
ఆలోచించండి.